హాయ్ ఫ్రెండ్స్. ఒక చిన్న దారం, కానీ ఆ దారం వెనుక దాగి ఉన్న బంధం మాత్రం జీవితాంతం ఉంటుంది. అన్నయ్య చేతికి చెల్లెలు కట్టే రాఖీ కేవలం ఒక దారం కాదు, ప్రేమకు, నమ్మకానికి, ఆప్యాయతకు గుర్తుగా చెప్పుకోవచ్చు. అసలు రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? రాఖీ కట్టడం వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటి? ఈ పండుగ ఎప్పటి నుంచి వస్తుంది తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో రాఖీ పండుగ ఒకటి. దీనినే రక్షాబంధ అని కూడా అంటారు. రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే బంధం. అంటే అన్నా చెల్లెల మధ్య ప్రేమ, ఆప్యాయత, ఒకరికి ఒకరుగా తోడుగా ఉండాలనే భావనకి ప్రతీక ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు చెల్లులు లేదా అక్క తన అన్నయ్య లేదా తమ్ముడి చేతికి రాఖీ కడుతుంది. అన్నయ్య తన సోదరిని ప్రేమగా చూసుకుంటానని, ఆమెకు అవసరమైనప్పుడు అండగా ఉంటాననే భావంతో బహుమతి ఇస్తాడు. అయితే రాఖీ పండుగ కేవలం అన్నా చెల్లెల మధ్య మాత్రమే ఉండే పండుగ కాదు. ఇది కుటుంబంలో ప్రేమను, అనుబంధాన్ని గుర్తు చేసే ఒక అందమైన సందర్భం అని చెప్పుకోవచ్చు. రాఖీ పండుగకు సంబంధించి మన పురాణాలు, చరిత్రలో అనేక కథలు కనిపిస్తాయి. అందులో శ్రీకృష్ణుడు ద్రౌపది కథ చాలా ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయం కావడంతో రక్తం వచ్చిందనమాట. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగులోని కొంత వస్త్రాన్ని చించి శ్రీకృష్ణుడి వేలికి కట్టిందని కథనం. ద్రౌపది చూపించిన ఆ ఆప్యాయతను శ్రీకృష్ణుడు ఎప్పటికీ మర్చిపోలేదని చెబుతారు. తరువాత ద్రౌపదికి కష్టం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు అండగా నిలిచాడు. ఈ కథ మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రేమతో చేసిన చిన్న సహాయం కూడా ఎంతో గొప్ప బంధానికి కారణమవుతుంది. అందుకే రాఖీ అనేది కేవలం చేతికి కట్టే దారం కాదు, మనసులను కలిపే బంధం. రాఖీ రోజు ఉదయం సోదరీమణులు తమ అన్నయ్య లేదా తమ్ముడికి ఆరతిస్తారు. తర్వాత నుదుటిపై తిలకం పెట్టి చేతికి రాఖీ కడతారు. మిఠాయి తినిపించి సోదరుడి ఆశీర్వాదం తీసుకుంటారు. అన్నయ్య కూడా తన సోదరికి బహుమతి ఇస్తాడు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి, రాఖీకి అసలు విలువ బహుమతి ధరలో లేదు. వేల రూపాయలు బహుమతి ఇచ్చినా ప్రేమ లేకపోతే ఆ బంధానికి విలువ ఉండదు కదా. అదే ఒక చిన్న రాఖీ కట్టి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అని అన్నయ్య చెప్పిన మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. ఈ రోజుల్లో మన జీవితాలు చాలా బిజీ అయిపోయాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, కుటుంబ బాధ్యతలు, ఇలా ప్రతి ఒక్కరూ తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఒకే ఇంట్లో పెరిగిన అన్న చెల్లెలు కూడా కొన్నిసార్లు నెలల తరబడి కలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో రాఖీ పండుగ కుటుంబాన్ని మళ్ళీ ఒక చోటికి తీసుకువస్తుంది. చిన్నప్పుడు కలిసి ఆడుకున్న జ్ఞాపకాలు, ఒకరితో ఒకరు గొడవ పడిన రోజులు, మళ్ళీ కొద్దిసేపటికే కలిసి నవ్వుకున్న క్షణాలు, ఇవన్నీ గుర్తుకు వస్తాయి. అందుకే రాఖీ పండుగ అనేది ఒక జ్ఞాపకాల పండుగ కాదు. రాఖీ అంటే రక్షణ మాత్రమేనా? చాలామంది రాఖీ అంటే అన్నయ్య చెల్లెల్ని రక్షించాలి అనే భావనగా మాత్రమే చూస్తారు. కానీ నేటి కాలంలో రాఖీ బంధం మరింత అందంగా మారింది. సోదరి తన సోదరుడికి అండగా ఉంటుంది, సోదరుడు తన సోదరికి అండగా ఉంటాడు. కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, విజయంలో ఒకరిని ఒకరు అభినందించడం, తప్పు చేసినప్పుడు మంచి మాట చెప్పడం, ఇదే నిజమైన రక్షాబంధ. అంటే రక్షణ అనేది ఒక్క వైపు నుంచి కాదు, ఇద్దరి మధ్య ఉండే నమ్మకమే నిజమైన రక్షణ. రాఖీ పండుగను ఎలా ప్రత్యేకంగా జరుపుకోవాలంటే, ఈ రాఖీకి ఖరీదైన బహుమతుల కంటే ఒక చిన్న మార్పు చేయండి. మీ అన్నయ్య లేదా చెల్లెలతో కొంత సమయం గడపండి. చిన్నప్పుడు కలిసి ఉన్న ఫోటోలు బయటికి తీసి చూడండి. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి.
ఎన్నో రోజులుగా మాట్లాడకపోతే ఒక ఫోన్ చేయండి. దూరంగా ఉంటే వీడియో కాల్ చేసైనా రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్పండి. ఎందుకంటే బహుమతులు కాలంతో పాతబడిపోతాయి, కానీ మనం ఇచ్చిన ప్రేమ, మనం పంచుకున్న జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. రాఖీ పండుగలో మరో మంచి సందేశం ఏమిటంటే, ఈ పండుగ మనకు కుటుంబ విలువలను కూడా గుర్తు చేస్తుంది. మన జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, కష్ట సమయంలో మన పక్కన నిలబడే మనుషుల విలువ చాలా గొప్పది. అందుకే కుటుంబ సభ్యులతో మన బంధాన్ని ఎప్పటికప్పుడు బలపరుచుకోవాలి. చిన్న అపార్థాల వల్ల సంవత్సరాల అనుబంధాన్ని దూరం చేసుకోకూడదు. రాఖీ రోజు ఒకరినొకరు క్షమించుకోవడానికి, మళ్ళీ ప్రేమగా మాట్లాడుకోవడానికి కూడా మంచి అవకాశం. కాబట్టి ఈ రాఖీ పండుగను కేవలం రాఖీ కట్టడం, మిఠాయిలు తినడం, బహుమతులు ఇచ్చుకోవడంతో ముగించకండి. మన సోదరుడు లేదా సోదరి జీవితంలో మనం నిజంగా ఒక అండగా నిలబడగలమా అని ఆలోచించండి. ఎందుకంటే రాఖీ చేతికి కడతాం, కానీ దాని బంధం మాత్రం మనసుకు కడతాం. అన్న చెల్లెల మధ్య ఉన్న ప్రేమ ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, ప్రతి ఇంట్లో ఆనందం, ఆప్యాయత, అనుబంధం ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ అన్నయ్యకు, చెల్లెలికి, తమ్ముడికి లేదా అక్కకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.